హేమాద్రి కాస్మిక్ వాస్తు ఛానల్కి నమస్కారం అండి. ఈరోజు మనం షడయాది, దశయాది, షోడశయాది అంటే ఫార్ములాస్ అండి, ఆయాది గణన అంటారు. వీటిలో మనం ఏ షడయాది తీసుకున్నా, దశయాది తీసుకున్నా, షోడశయాది ఏది తీసుకున్నా మంచిదే అండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే యోని. ఈ ఫార్ములాస్లో యోని అనేది మెయిన్గా ఉంటుంది. యోని అంటే మనం ఏ ద్వారం, తూర్పు ద్వారమా, ఉత్తర ద్వారమా, దక్షిణ ద్వారమా, పడమర ద్వారమా. యోని నెంబర్ 1 వస్తే తూర్పు ద్వారమే ఉండాలి. దిశాని కింద దక్షిణానికి తీసుకోకూడదు. అదేవిధంగా దక్షిణ యోని అంటే నెంబర్ 3 వస్తే దిశాని కింద తూర్పు పెడతా ఉంటారు. అది చాలా తప్పండి. ఇలా చేయడం వల్ల అంటే స్థాన యోని మార్చడం వల్ల అంటే ఆ ఆయాది గణంలో చెబుతుందండి, నన్ను తూర్పు ముఖంగా నిలబెట్టండి అని ఆ ఇల్లు కోరుకుంటుంది, చెబుతుంది, మనకి హింట్ ఇస్తుంది. కానీ మనం తిప్పించి పెడతాం. ఇప్పుడు సపోజ్ మనం తూర్పు ముఖంగా ఇలా చూస్తా అంటే మన ఫేస్ని తూర్పు ముఖం ఉంది, దిశాని కింద మరిచి ఇలాగా దక్షిణ ముఖం పెడతాం అనుకోండి. ఇలా అంటే బాడీ అంతా తూర్పు, ఫేస్ మాత్రం దక్షిణం తిరుక్కుంటుందండి. అది కరెక్ట్ కాదు. అది స్థానం అంటే తూర్పు అంటే తూర్పులోనే పెట్టాలి, దక్షిణం అంటే దక్షిణమే పెట్టాలి. దిశాని కింద ఎటువంటి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేయకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఒక షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ.